శత్రువు బలమైనోడైతే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. శత్రువు ఎలాగ ఉండాలి? ఇప్పుడు కూడా బలమైనోడు తెలివైనోడు అయితే మనం కూడా షార్ప్ అవుతాం. శత్రువు మనకంటే చోటా వ్యూహం ఏర్పాటు చేస్తున్నారు, మనం కూడా చోటా వ్యూహం అవుతాం. కాబట్టి శత్రువు ఎప్పుడు బలంగానే ఉండాలా, సమస్య ఎప్పుడు పెద్దదిగానే ఉండాలా, అంతేనా? సమస్య పెద్దదిగా ఉంటేనే మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. మనల్ని నడిపిస్తున్న దేవుని హస్తం ఎంత బలమైందో మనకు అర్థమవుతుంది. మనకేం కావాలా? చిన్న చిన్న చీమతలకాయంత సమస్యలు కావాలా? చీమతలకాయంత సమస్యల్లో దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఎదురుగా పిల్లకాలు వడ్డొస్తే దేవుని గొప్పతనం తెలియదు, ఎర్ర సముద్రం వడ్డొస్తే తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడు కదా. వెనకాల చిన్న సైన్యం జరిగింది అనుకో, ఏం మజా ఉండదు. ఆనాటి శ్రేష్టమైన 600 ఇనుప రథాలతో ఉన్నటువంటి ఐగుప్తు సైన్యం తరిగితే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు మునగాల ఎర్ర సముద్రంలో, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళ చరిత్ర అంతట్లో పాటలు పాడతారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టావు, నీ గద్దెంపుకు సముద్ర అగాధం, సముద్ర అడుగుభాగం కనపడుతుందని ఎలా పాటలు పాడగలిగారు అంటే చూశారు. ఎర్ర సముద్రం ఎండిపోవడం, ఎర్ర సముద్రం దారి విడవడం,